హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రాయలసీమ నాటుకోడి వేపుడు ఎలా చేయాలో చూసేస్తామండి. ఈ నాటుకోడి వేపుడు ఈ వింటర్ సీజన్కి చాలా బాగుంటుందండి. చారన్నానికి, రసమన్నానికి, సాంబార్ అన్నానికి చక్కగా బాగుంటుంది, హాయిగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను 1/2 kg తీసుకొచ్చుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు, 2 లవంగాలు, 2 ఏలకలు, ఒక పట్ట, ఒక బిరింజాకు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా అందులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి కుక్కర్ అయితే ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నాకైతే ఇక్కడ 4 to 5 విజిల్స్ వచ్చేసింది. కుక్కర్ని పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో సోంపు, ఒక పచ్చిమిర్చి, ఒక కట్ చేసిన ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటామండి. ఈ సమయంలో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగించుకుంటాం. అందులోనే ఒక కట్ చేసిన టమాటాలు కూడా వేసేసుకొని బాగా వేయించుకుంటామండి. ఇలాగ వేయించుకొని అందులో అయితే ఇప్పుడు నేను పసుపు, ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఉప్పు ఆల్రెడీ యాడ్ చేస్తామండి స్టార్టింగ్లో చికెన్ ఉడకడం కోసమని. సో ఇక్కడ కూడా నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా వేయించాక అందులోకి మనం ఆల్రెడీ ఉడికించుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఎర్రగా వచ్చేంత వరకు. ఎందుకంటే ఇది వచ్చి నాటుకోడి వేంపుడు కదా, చుక్కలాగా బాగా రోస్టెడ్ లాగా ఇక్కడ మనము చేసుకోవాలి. సో అందుకని ఇప్పుడు నేను ఒక మూత పెట్టేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి తెరిచి చూస్తాము. ఇలా అయితే ఉంటుందండి. ఇంకా అయితే మనం బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడైతే ఈ టైంలో నేను ఒక 1 స్పూన్ వచ్చి కొరియండర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడరు, ఇంకా మిరియాల పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్. ఎందుకంటే నాటుకోడి కదండి, సో కాబట్టి మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోవాలి, డైజెషన్ అవుతుందని. ఎందుకంటే ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. సో కాబట్టి మనము ఇక్కడ పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. ఈ నాటుకోడి వేంపుడు మీకు వచ్చి జలుబు చేసినప్పుడు బాగా మిరియాల రసం చేసుకొని ఇది ఒక 1 కప్ ఈ నాటుకోడి వేంపుడు చేసుకొని తిన్నారంటే అసలు మీకు పట్టిన జలుబు అయితే టక్మని పోతుందండి. అసలుకి అంత బాగుంటుందండి అసలు. ఇంతకీ ఆ కుక్కర్లో ఉన్న వాటర్ ఏమైంది అనుకుంటున్నారండి? మీరు నమ్మరు. ఇక్కడ ఒక బ్యాచ్ ఉందండి, అదే అండి మా వారు, మా బాబు, మా పాప తీసుకెళ్ళి ఏం చేశారనుకుంటున్నారు, వాటర్ మొత్తం తాగేశారండి. అరే నాకు జలుబు చేసింది పక్కన పెట్టండి నేను తాగుతానంటే అస్సలు ఊరుకోలేదండి, తినేసారు, తాగేశారండి. ఇందాకటి నుండి అసలు పిల్లిలాగా నా చుట్టూ తిరుగుతున్నాడండి మా బాబు. వాడు ఓపిక చచ్చిపోయి ఇంకా తీసుకెళ్ళిపోయాడండి. నిజానికైతే ఆ వాటర్ చాలా బాగుంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అందులో మనము ఆల్రెడీ మసాలా దినుసులంతా వేసి కొరియండర్ లీవ్స్, మింట్ లీవ్స్ అంతా వేసి ఉడికించాం కదా. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో దీంతో మన నాటుకోడి వేంపుడు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇక్కడైతే మీరు కొత్తిమీర చల్లుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు కూడా పెట్టి మీరు కూడా తినండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.